దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవదేవ, కూరలతో భయంకరమైన నీ నోరు, ప్రళయాగ్నులు వెదజల్లుతున్న నీ ముఖం చూస్తుంటే నాకు దిక్కుతోచడం లేదయ్యా. సుఖం శాంతి ఎగిరిపోయాయి. ప్రస్తుతం భయం ఒళ్ళంతా ఆవరించింది. కాస్త నా యందు దయయుంచి నీ ప్రసన్నమైన రూపంలోకి రావయ్యా అని వేడుకున్నాడు అర్జునుడు. అడగడం నీ వంతు, వద్దనడం నీ వంతేనా అని అనుకున్నాడేమో కృష్ణ పరమాత్మ. తన విశ్వరూపాన్ని ఇంకొంచెం విపులంగా అర్జునుడి మనస్సులో గోచరింపజేశాడు. అర్జునుడు ఇంకొంచెం దగ్గర నుండి చూస్తుంటే అనేకమైన నోళ్లు తెరుచుకొని పళ్ళు బయటకి పెట్టి వికృతంగా కనపడుతున్నాయి. లెక్కలేనన్ని కళ్ళు విశాలంగా తెరుచుకొని నిప్పులు కక్కుతున్నాయి. ఇప్పుడు అర్జునుడికి భయం ఒళ్ళంతా పాకింది. కృష్ణ, నీ కూరలతో ఉన్న ముఖం, నిప్పులు కక్కే నీ కళ్ళు చూసి నాకు భయంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. నా మనసులో ఎన్నడూ ఎరగని భయం ప్రవేశించింది. నా ధైర్యం సన్నగిల్లింది అని భయంతో అరిచాడు అర్జునుడు.